రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఇప్పుడు మళ్ళా జగన్ మీద ఆ షర్మిల పోటీ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు జగన్కి ఆ షర్మిలకి ఏమైనా ఆపద ఉంటుందా వాళ్ళ బాబాయ్ ఉన్నట్టు? ఉండొచ్చు, వాళ్ళ అమ్మకు కూడా ఉండొచ్చు, చెప్పలేము. జగన్ నమ్ముకుంటే ఎవరికైనా ఉండవలసింది, అది పెద్ద మ్యాటర్ కాదు. ఎంతసేపు ఉన్నా జగన్ వెనకాల ఆయన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక ఆయన ఉంటాడు కదా ఎంపీ, ఓట్లు లేకుండానే ఎంపీ అయింది కదా. ఓట్లు పోటీ చేయకుండానే ఎంపీ అయిందిగా, ఆయన తప్ప ఇంకేముండదు. ఈడ ఒక గుట్కప్ప అని ఉంటాడుగా, కొడాలని గాడు, వీళ్ళంతా వీళ్ళే. మిగతా ఏంటి మీకు తెలుస్తుంది కదా బ్రో, మనం చెప్తున్నా కదా, ఇప్పుడు వీడియో ముందు ఉన్నది వేరుంటుంది, రియాలిటీ వేరుంటుంది. ఓకేనా? ఆంధ్రాలో ఎది చేస్తాం. ఎట్లా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వేరు కావడం వల్ల మ్యాక్సిమం 2,000-3,000 ఓట్లతోటి వైసీపీ ఎంపీలు ఒక 10-20 మంది గెలిచారు. అదేమైంది, జగన్ ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వేరు ఓట్లు అయిపోయినాయి కదా, చీల్చిపోయినాయి కదా. అట్లా ఓట్ బ్యాంక్ ఆయనకు పెరగడం వల్ల అట్లా అయింది, అంతే తప్ప ఆయనకు అంటే అదొకటి. మనకి ప్లస్ ఏమైందంటే ఒకసారి అవకాశం ఇవ్వండి అని ఒకటి ఆలోచన పండిపోయింది కాబట్టి ఇచ్చిర్రు. ఆయన ముంచిండు. నెక్స్ట్ మళ్ళీ ఇస్తే ఈసారి మీరు పాతాలకానికి. ఇప్పుడు జగన్ ఏమన్నా అంటే 175కి 175 కొట్టేస్తా ఉంటున్నాడు, దానికి నువ్వేమంటావు? ఇంకా ఆయన 170 కొడితే మీరు ఇంకా మాకు ఈ సీట్లో కూర్చోవాల్సిందే. నెక్స్ట్ ప్లేట్ తీసుకొని కృష్ణపాత్ పార్క్ నువ్వు సైడ్ నేను సైడ్, అంతే. ఇప్పుడు కొట్టలేదంటువా? కొట్టలేడు, ఇక అయిపోయింది ఆయనది. పోయినసారి ఒకసారి చూసి అవకాశం ఒకటేసారి ఇస్తారు, దాన్ని మళ్ళీ మనం సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ సారి ఇస్తారు. లేదంటే కథం. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. 1,00,000 ఓట్ల మెజార్టీతో అంటే కాన్ఫిడెన్స్ ఉంది కదా ఆయన. ఇప్పుడు ఆయన సినిమాలకు పర్ డే 2 కోట్లు ఇస్తాడు ఇక్కడ, నాకు తెలిసి ఇండస్ట్రీలో. ఎంత ఎలాంటి హీరో ఉన్నా కానీ ఆయనకున్న క్రేజ్ వేరే ఉంటుంది. అలాంటి క్రేజ్ ఉన్న మనిషిని కూడా ఇలా అన్ని వదిలేసుకొని, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఇవన్నీ వదిలేసుకొని కూడా అక్కడ పోయి ఇప్పుడు ఆయన అక్కడ పోయి చేస్తున్నంటే ఎంతో చేస్తున్నట్టే కదా. ఇప్పుడు నువ్వు మన ఇద్దరం ఉన్నాం, జేబులోకి వెళ్ళి 1000 రూపాయలు తీయాలంటే ఎంతో ఆలోచిస్తాం. కష్టంగా సంపాదించి అంత అన్ని కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఉన్నారు కదా, కౌలు రైతులకు వాళ్ళంతా చేసిన. మా తెలంగాణ అయినా కానీ ఆంధ్ర గురించి అంత చూస్తున్నాం కాబట్టి ఏంటంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కాకపోతే మటర్లు ఎక్కువ ఉంటాయి. అంతేనా కదా. వాడేవాడు వాళ్ళ డ్రైవర్ని మడత పెట్టి ప్యాక్ చేసి మరి కేక్ అనుకున్నాడు, డోర్ డెలివరీ స్విగ్గీ జొమాటో అనుకున్నాడు. ఎమ్మెల్సీ అలాంటి వాళ్ళని కూడా మళ్ళీ ఇప్పటికీ అందులోనే పెట్టుకున్నట్టు మన మహానుభావుడే కదా. ఓకే బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పిఠాపురంలో దాడి జరుగుతుంటుంది. ఏది జరిగినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటే అది కాదు. కాకపోతే మనోడు ఏంటంటే ఓపికతోటి ప్రతిదీ, రాజకీయం అంటే ఆలోచన కంటే అనుభవంతో ఎక్కువ. అంటే మనం ఈ మధ్య వచ్చింది కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా ఈయనకే ఎఫెక్ట్ అవుతుంది, అది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జగన్ అయినా ఎవరైనా కానీ రాజకీయంగా ఏంటంటే వ్యక్తిగతంగా పోకూడదు. ఏమన్నా అంటే ఆయన పెళ్ళిళ్ళు అంటారు, పెళ్ళిళ్ళ వల్ల రాజధాని ఆగిపోయిందా? ఆయన పెళ్ళిళ్ళ వల్ల రాజధాని ఆగిపోయిందా కట్టేదా అంటున్నా? మరి కావచ్చు అది. ఇంకా అంటే ఇంకా అక్కడ వచ్చే అమౌంట్ అంతా ఇక్కడ పంపిస్తారు కదా మనిషికి. ఆయన 3 వెళ్ళాలంటే మనిషికి ఆల్రెడీ ఆయనే చెప్పింది, నేను చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పింది కదా. నీకు తెలియదా? కెమెరా ఈయన దిక్కు పెట్టి ఈయన తెలియదు అంటే వీడియో డిలీట్ చేయి. జగన్ 4 పెళ్ళి, పవన్ కళ్యాణ్ 4 పెళ్ళి. జగన్ 4 పెళ్ళ ఉందా? అంటే తెలియకుండా 5 ఉండొచ్చులే. పవన్ కళ్యాణ్ 4 పెళ్ళి జగనే కదా. జగన్ మామయ్య మామయ్య మీద ఎక్కిస్తారు, ముడ్డి మీద అన్నిస్తారు ఆంధ్రలో. ఓకేనా? పవన్ కళ్యాణ్ 4 పెళ్ళి జగన్ ఆయనే చెప్పింది కదా. పవన్ కళ్యాణ్ పబ్లిక్ స్టేజ్ లా 1,00,000 మంది ఉంటుంటే నా 4వ పిల్లలు ఎవరు అనేది క్లారిటీగా వివరించిన, మనం చెప్పే అవసరమే లేదు. కళ్యాణ్ ఇది పొత్తు గెలుస్తుంది. ఒకవేళ అంటే మన అందమంటే ఒకవేళ పొత్తు రూలింగ్కి వస్తే చంద్రబాబు సీఎం అయినా మిగతా మెయిన్ పాత్రలు పోస్టులు ఉంటాయి కదా, హోంమంత్రి. పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇచ్చే అవకాశం? హోంమంత్రి వస్తారు, డిప్యూటీ సీఎం. అయితే వాళ్ళిద్దరు చేతుల మీదనే నడుస్తాను అనుకుంటున్నా నా అందమంటే. కానీ రావాలని కూడా కోరుకున్నా. ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఏ ప్రభుత్వం కానీ ఒకటేసారి ఉండాలి, నెక్స్ట్ టైం ఉండకూడదు. అందుకే పోయింది, గల్లంత అయింది. నేను టీఆర్ఎస్కి ఓటేసిన, 2 సార్లు వేసిన, 3వసారి కాంగ్రెస్కి వేసిన. ఇంకా అంతే, ఒకసారి చూస్తారు, 2వసారి చూసారు. అనుమానంతో మనకి తలకెక్కింది పొగరు. చెప్పు ఉన్నాడు, అది అయిపోయింది వచ్చేసింది.
ఇంతసేపు మీరు ఎట్లా ఉంటారో సగం డిలీట్ చేస్తారు, కట్ చేసాయి. ఓకే బ్రో. బ్రో కవిత గారు ఇది అలా ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇంకేముంది, మనోడు అప్పుడు ఢిల్లీలో ఒక పాలసీ తెచ్చింది కదా, దాని గురించి కూడా నాకు క్లారిటీ లేదు. కాకపోతే ఇది ఎలక్షన్ల స్టంట్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు బీజేపీ కొన్ని సీట్లు రావాలంటే మేము అరెస్ట్ చేసిన ఇట్లా దోషులం, కానీ బీజేపీ నుంచి ఒక్కరైనా మన దేశం మొత్తాన స్వచ్ఛందంగా ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ అట్లా ఉన్నట్టుంటే ఒక్కరు కూడా అందులో స్కామ్ చేసిన లేరా? బీజేపీ మంత్రులలో కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎంలు కానీ స్కామ్ చేసిన ఒక్కరు కూడా లేరా? ఓన్లీ వేరే పార్టీ వాళ్ళు ఎందుకుంటారు? సరే ఇవి చేసినా సరే నేను కాదనట్లేదు, ఇవన్నీ కూడా అరెస్ట్ చేయాలి, చేసిన దానికి ఉంటే చేయాలి. కానీ మిగతా పార్టీలో బీజేపీలో ఉన్నారా లేరా? ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ ఎందుకు వదిలిపెడుతున్నారు? వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీళ్ళని కానీ కేజ్రీవాల్ కానీ ప్రతిపక్ష పార్టీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బీజేపీలో లేరా? అసలు దేశం మొత్తాన్ని ఒక్కరైనా లేరా అంటావు? లేరా? ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు చేస్తలేరు? ఒకవేళ హిందువుల నుంచి అందులోకి చేరితే వాళ్ళు ఎమ్మడే సుధపూసలు అయిపోతారా చెప్పు? అందులో పోవనే పత్తిత్తులు అవుతారా? కారు కదా, మరి అంతే ఉంటుంది. కవిత గారి ఇంట్లోనే ఎమ్మెల్సీ ఈడీ దాడులు జరిగినాయి. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బంధువుల ఇంట్లో, వాళ్ళ ఆడపడుచు ఇంట్లో కూడా ఈడీ దాడులు జరుగుతాయి. వాళ్ళని భయపెట్టియాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళని భయపెట్టియాలి. మీడియాని మొత్తం వాళ్ళ దగ్గర టర్న్ చేసుకోవాలి. మీడియాని వాళ్ళ దగ్గర టర్న్ చేసుకుని ఏం చేయాలి? ఇక్కడ వాళ్ళకి ఎంపీ ఎలక్షన్లు కాబట్టి ఇక్కడ ఎంపీలైనా ఒక 5-6 ఎంపీ సీట్లు కొట్టాలనేది వాళ్ళ టార్గెట్. పోయినసారి ఒకటి 2 ఉన్నది, 3 ఉన్నాయి. అది నెక్స్ట్ 3 ఉన్నాయి, ఒక ఎమ్మెల్యే ఉన్నది. ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు అయినాయి. అవి దానికోసం టార్గెట్. పోయినసారి 3 వచ్చినాయి కాబట్టి ఈసారి ఇంకొక 3-4 పెంచుకోవాలని వాళ్ళ టార్గెట్ అయితే. ఎంపీ సీట్లు డిఫరెంట్, అరెస్ట్ మొత్తం డిఫరెంట్. ఎందుకంటే ఏమో లిక్కర్ స్కామ్లో దాదాపు 750 కోట్ల పై మేర లిక్కర్ స్కామ్ చేసిన ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు కాబట్టి 100 కోట్లు అనేది ఆ కేజ్రీవాల్కి సరఫరా చేసిన డబ్బు. అది ఎలక్షన్ 100 కోట్లు ఎలక్షన్ కోసం వాడుకున్న డబ్బులు. ఇది గోవాలో పంజాబ్లో ఎలక్షన్కి పంచిన డబ్బులు 100 కోట్లు. ఆ 100 కోట్లు కేసీఆర్ గారి కూతురు పంపించారంట. అది ఏ మేరకు? నేను అనేది ఇది వాస్తవం ఉంటేనే లీగల్గా చేయాలి, చట్టపరంగా ఏం చేయాలో చేయాలి. కానీ బీజేపీలో ఒక్కరు కూడా లేరా అనేది నా క్వశ్చన్. బీజేపీలో ఎంతమంది ముందేంది ఈ ఎలక్షన్లో ఎండింగ్ అయిపోయినాక ముందేంది 5 ఏళ్ళ నుంచి ఒక్కడు కూడా చేయలేదా చెప్పు? ఒక్కరు కూడా చేయలేదా? ఏమంటున్నానంటే ఏమో పెద్ద లిక్కర్ స్కామ్ కాబట్టి అవతల స్టేట్ సీఎం కూడా ఉన్నాడు కాబట్టి దీని ఇన్వాల్వ్మెంట్. సో ఎందుకంటే సిబిఐ వాళ్ళు త్వరగా, ఈడీ వాళ్ళు త్వరగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు కేసులో. ఇదేముంటుంది, ఎలక్షన్ల దాకా అల్పిస్తుంది. తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక మీడియా అంతా అక్కడ అయిపోతుంది, కేసులు లైట్ తీసుకుంటారు. పెద్దగా ఏముంటుంది, కేసీఆర్ మోడీ భోజనం చేసుకుంటారు. పెద్ద మ్యాటర్ ఏం కాదు. అదే అంతా కామన్. రూలింగ్ ఉన్నప్పుడు ఆయన లోపల తోలుతాడు, ఆడ రూలింగ్ ఉన్నప్పుడు లోపల తోలుతాడు. అంతేనా కదా? జగన్ కూడా పోయాడు, ఇవాళ ఆయన పోయాడు. ఇప్పుడు కవిత గారు ఏమంటున్నారంటే మీడియాతో బయటకు వచ్చేసిన తర్వాత నన్ను అక్రమ అరెస్ట్ చేశారు, నా ఎటువంటి తప్పు లేదు, నీ పద్ధతిని అంటాను. లేడీస్ అంతేలే. ఇప్పుడు ఎవరు ఏమున్నా కానీ ఇప్పుడు దొంగ దొరికినోడు కూడా నేను దొంగని కాదు, ఎవడో చేతిలో పెట్టుకున్నానే అంటాడు పైసలు. ఎవరు వాళ్ళని నిజాయితీగా ఆమె ఎంతసేపు ఆమె నేను బయటికి రావాలి, నా మీద ఆరోపణలు ఉన్నాయి, పడకుండా చూసుకోవాలి. ఆరోపణలు నిజం అనేది తర్వాత మ్యాటర్. అంటే నిజం కాబట్టి ఆమెని అరెస్ట్ చేసారు కాబట్టి అది నా మీదకి రాకుండా ఈ రూలింగ్ పార్టీ చేస్తున్న ఆలోచన పరంగానే ఆమె క్రియేట్ చేసుకొని ఏదో ఒకటి మీడియా ముందు అయితే మాట్లాడాలి కావాలి. ఆ రకంగా ఆమె మాట్లాడుతుంది అంతే. సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి వాళ్ళకి ఎవరైతే కలిసి ఉన్నారో వాడు విడిపోయి మీడియా వాళ్ళ ఈడీకి అప్రూవర్గా మారాడు. అతను వీళ్ళకి లేఖలు రాసి తిహార్ జైలుకి మీకు ఆహ్వానం అంటున్నాడు. దానికి నువ్వేమంటావు? లోపల ఉన్నాడు బయటకు రిలీజ్ అవుతుందంటే వీళ్ళకి అంటే అనుసంధానం ఉన్నట్టుగా, అంటే వీళ్ళకి కాకపోయినా అంటే రూలింగ్ పార్టీకి కానీ ఈడీకి వీళ్ళకు అది ఎట్లా వస్తుంది? వాడు బయటికి వాడందరికీ అది రాదుగా. ఏదో రకంగా లీక్ అవుతుందంటే వాళ్ళు పంపిస్తున్నట్టే కదా. అంటే రూలింగ్ పార్టీ కూడా సంబంధం ఉన్నట్టే, ఈ అరెస్ట్కి సంబంధం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఇలా కాదు బ్రో, బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కావాలంటే ఇలా లోపల లీక్లు అవుతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది అంతా కావాలని ఒక నాటకం పోటకం అంటున్నారు. దానికి నువ్వేమంటావు? వాస్తవమే కదా, వాస్తవమే. మళ్ళీ చేసేది ఉంటే నిన్న కూడా చేసేది ఉండే. ఇది ఎప్పుడు వచ్చింది? ఎలక్షన్ల ముందు వచ్చింది. ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు, ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందే చేయాలి కదా. మరి అరెస్ట్ చేసేది ఉంటే అప్పుడే హడావిడి చేసారు, అప్పుడే చేస్తారు. ఇప్పుడు ఆ కేసీఆర్ పార్టీ పోటీ చేయబోయే ఆ 17 ఎంపీ స్థానాలు, గెలవబోయే ఎంపీ స్థానాలు ఎన్ని? వాడు ఎంత గెలుస్తారో 10 గెలుస్తారో.
అది కూడా కష్టమే 7-8. ఎందుకంటే రూలింగ్లో లేదుగా, ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళు ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే బీజేపీ కూడా ఈసారి పొందుకోవచ్చు. ఇంకొకటి కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కాబట్టి వాళ్ళ అంతా 50-50 ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ఒక్క సీట్ కూడా గెలవని అంటున్నాడు, దాని మీద ఏమంటారు? అంటారు ఎవరు కాలే అంటారు కదా, కామన్. ఎందుకంటే అట్లా గట్టిగా చెప్పగలితేనే కొన్ని సీట్లైనా గెలుస్తుంది నమ్మకం ఉంటుంది అంతే. ఫైనల్ గా కవిత ఈడీ కేసు నుంచి బయటపడింది అంటావా? పడుతుంది, కాకపోతే టైం పడుతుంది. ఎవరైనా బయట జగన్ రాలే, పెద్ద దొంగనే వచ్చినాయి, చిన్న దొంగ ఎంత ఆ? పెద్ద దొంగ జగనే బయటకు వచ్చింది, చిన్న దొంగ ఏమెంత అంటున్నా. అంటే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందంట? ఈ ఎలక్షన్లు అయిపోయిన దాకానే ఉంటుంది బ్రో ఈ డ్రామా. ఇది అయిపోయిందంటే ఇంకా బయటకు వస్తుంది. ఢిల్లీ సీఎం కూడా అరెస్ట్ చేశారంటే అది మామూలు విషయం కాదు, దానికి మేము ఉంటాం. ఇప్పుడు అక్కడ వాళ్ళు భయపడాలి కదా. ఢిల్లీ సీఎం అంటే ఇప్పుడు 2 స్టేట్లు ఆయన చేతులు ఉన్నట్టే, పంజాబ్ అది అంతే కదా. ఆ 2 ఉన్నాయంటే ఆ 2 స్టేట్లో ఎంపీ సీట్లు వీళ్ళు రావాలంటే ఇలాంటి ఏదో అంటే ఈయన సీఎంనే వేసిరంటే మా పరిస్థితి ఎట్లా ఉందనే వాళ్ళు కింద ఉన్న వాళ్ళు కూడా డౌన్ అవుతారు. దానికోసం అరెస్ట్ చేసారు, ఎంత తప్ప వేరే మ్యాటర్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఇంక బయటికి రాదంట, ఒక బయటకు వచ్చేది అంటాం. ఎలక్షన్ల లోపు వస్తుంది, ఎలక్షన్లు అయిపోయినాక వస్తుంది అనుకుంటా. ఎలక్షన్ లోపు ఎలక్షన్లు అంతే, పెద్ద టైం ఎక్కువ ఉండదు. కేసీఆర్ సైలెంట్ ఉండదు ఇంతవరకు, దాని గురించి మాట్లాడతలే అంటే ఎందుకు మాట్లాడలేదు? వాడు సైలెంట్ ఉండంటే ఏదో పెద్ద డోకబాయ్ జరుగుతున్నట్టే. ఎందుకు మాట్లాడలేదు? చెప్తున్నా కదా, ఆయన సైలెంట్ ఉందంటే లోపల ఏదో డోకబాయ్ జరుగుతున్నట్టే. 10 ఏళ్ళు చూసినాం కదా స్టేట్ లో. లోపల లోపల ఏమన్నా ఒప్పందాలు చేసుకుంటా ఉంటారు. చేస్తాడానికి ఆ విద్య మస్తు అలవాటు. తెలంగాణ స్టేట్ నే ఏర్పాటు చేసి ఇట్లా తెచ్చినోడు పెద్ద మ్యాటర్ కాదు కదా. ఏడ ఎగ్గాలి డైలాగ్ ఉంటాయి కదా, ఏడ తగ్గాలి అన్నట్టు మనకి అన్ని విద్యలు తెలుసు. వాళ్ళ ఆయన మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి, ఈడీ విచారణకు హాజరు కామంటే హాజరు కావట్లేదు. బ్రో పెళ్ళమ్మగా తెలొకటి ఏం జరగదు కదా, భార్య భర్తలు తెలొకటి ఏం జరగదు కదా మ్యాటరు. నాకు తెలిసి ఎలక్షన్లు అయిపోయేలో బయటకు వస్తే రావచ్చు అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో.